Hello everyone. Today we are going to discuss about forensic nursing. Before discussing this topic, I want to share what made me to do this video. Actually, one of my student was interested in knowing about what is forensic nursing. So I thought, okay, it's better to do a video on this topic so that it can reach to many. I hope you watch. You people like this and you people will subscribe. Let's go into the topic. So, what is forensic nursing? Actually, I will share my thoughts in both Telugu and English. See, many of Telugu students who are in Andhra, ముఖ్యంగా అబ్బాయిలు నీట్ రాసుంటారు, ఎంసెట్ రాసుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఎంసెట్ రాసాం. యాక్చువల్లీ అందరూ ఎందుకు రాస్తారు? ఎంబీబీఎస్ రావాలి అని రాస్తారు, లేకపోతే సంథింగ్ లైక్ బీడిఎస్ అలా అనుకుంటారు. బట్ సరే మనకి ఎంబీబీఎస్ రాలేదు, నీట్లో చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది, లేకపోతే నీట్లో మంచి ర్యాంకే వచ్చి ఉంటుంది, ఆర్థిక పరంగా కొద్దిగా డబ్బులు తక్కువ ఉంటాయి. సో మనం ఏమనుకుంటాము, ఓకే బీఎస్సీ నర్సింగ్ ఈజ్ ఆల్సో గుడ్ జాబ్, మనం బీఎస్సీ నర్సింగ్కి వెళ్ళిపోదాము అనేసి అందరూ వచ్చి బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అయి ఉంటారు కదా. కానీ ఇక్కడ ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ ఇస్ వండర్ఫుల్ జాబ్ కెరియర్ పాయింట్. వన్స్ బీఎస్సీ నర్సింగ్ అవ్వగానే యూ విల్ గెట్ 100% జాబ్ గ్యారంటీ, 100% మీకు జాబ్ వస్తుంది. అది మనం వేరే కోర్స్లో ఆ గ్యారంటీ మనకు ఉండదు. కాకపోతే నర్సింగ్లో మాత్రమే నువ్వు డైరెక్ట్గా పేషెంట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా సర్వీస్ చేసే ఒక భాగ్యం నీకు నర్సింగ్లోనే కలుగుతుంది. అయినా కూడా ఈ సొసైటీలో నర్స్ అంటే కాస్త చిన్న చూపే. ఇప్పుడు మారుతుందేమో కానీ బట్ ఇట్స్ లైక్ దట్. అప్పుడు ఇంకా కొద్దిగా దిగులు, ముఖ్యంగా మేల్ నర్సెస్కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మేల్ నర్సెస్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు చాలా వాళ్ళని ఇంకా టీజింగ్ లాగా, ఒక రకంగా ర్యాగింగ్ అనొచ్చులేండి, అలాగా అంటుంటారనమాట. సో అలాంటి వాళ్ళకంతా మనం నర్సింగ్ వాళ్ళు ఎన్నన్నా అనుకొని మౌంటైన్ని చూసి ఇంకా కుక్కలు బార్క్ చేసినట్లే ఎన్నన్నా అనుకోండి, మీరు మాత్రం 4 years బీఎస్సీ నర్సింగ్ చక్కగా కంప్లీట్ చేసిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో ఒక ఆపర్చునిటీయే ఈ ఫోరెన్సిక్ నర్సింగ్ అనమాట. పైన ఏంటబ్బా ఇంత పెద్ద కొటేషన్ రాసి పెట్టున్నారు అనుకోబాకండి, జస్ట్ చదువుతా. అదేంటంటే నోబడీ స్టార్ట్స్ ఆఫ్ ఎ హీరో, దట్ డజంట్ హ్యాపన్ ఈవెన్ ఇన్ ఎ ఫిలిమ్స్. ఇట్ ఈస్ అ ప్యాషన్, hard work and perseverance that makes the difference. Dream big, follow your passion and work hard towards fulfilling it and it will pay well. అంతే కదా. సో జస్ట్ డ్రీమ్ బిగ్, ఫాలో యువర్ ప్యాషన్ అండ్ వర్క్ హార్డ్. పట్టుదల వదలకుండా వర్క్ చేస్తే కంపల్సరీ మీ గమ్యం చేరిపోతారు, ఎందుకంటే హార్డ్ వర్క్ పేస్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది. సరే టాపిక్లోకి వద్దాం. ఫోరెన్సిక్ నర్సింగ్ అంటే ఏంటి? బీఎస్సీ నర్సింగ్ అయిపోయి అంటే చేయొచ్చా? ఎన్ని కాలం ఉంటుంది? ఎంత సమయం ఉంటుంది? అసలు ఈ ఫోరెన్సిక్ నర్సింగ్ మన ఇండియాలో ఉందా? మన ఇండియాలో ఉంటే మన ఆంధ్ర స్టేట్స్లో, మన తెలుగు మాట్లాడే స్టేట్స్లో, తెలంగాణ ఆంధ్రాలో ఉందా అనేసి మనకి ఒక డౌట్ వస్తుంది కదా అలాంటి వాళ్ళకి. సో కెన్ ఐ డూ ఫోరెన్సిక్ నర్సింగ్ ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్? యా, అబ్సల్యూట్లీ. ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. మీరు బీఎస్సీ నర్సింగ్ అయిన వెంటనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ మాస్టర్ కోర్స్ ఇన్ ఫోరెన్సిక్ నర్సింగ్. సరే, ఇవి యూనివర్సిటీస్ ఎక్కడున్నాయంటే ఇండియాలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్